Hello and welcome to daily current affairs analysis. మన అనాలిసిస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ అనాలిసిస్ టుడే మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి వై డిడ్ ది ఎస్సీ ఇన్వాలిడేట్ ఎలక్టోరల్ బాండ్స్. ఇది ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి ఎలక్షన్ రిఫార్మ్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్. మెయిన్స్కి యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ రిఫార్మ్స్కు ఆ సంబంధించిన టాపిక్ సంబంధించి చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ ఇది. దాని డిస్కషన్ కాబట్టి మెయిన్స్కు చాలా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. కోర్స్ ప్రిలిమ్స్ కూడా ఈ స్కీమ్ రిలేటెడ్ విషయాలు ఉపయోగపడవచ్చు. ఎస్, ఇక మనం టాపిక్లోకి వెళ్తే వై డిడ్ ద ఎస్సీ ఇన్వాలిడేటెడ్ ఎలక్టోరల్ బాండ్స్, వాట్ వర్ ద చేంజెస్ మేడ్ ఇన్ ఎగ్జిస్టింగ్ లాస్ టు అలో ద డోనార్ టు మెయింటైన్ ఎనానిమిటీ. ఈ ఎనానిమిటీని మెయింటైన్ చేయడానికి, డోనార్ యొక్క ఎనానిమిటీని మెయింటైన్ చేయడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్లో ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొచ్చినాయి, అవి సుప్రీంకోర్టు ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అనిందన్నటువంటి విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. వై డిడ్ ద ఎస్సీ ఇన్వాలిడేటెడ్ ఎలక్టోరల్ బాండ్స్. దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2018. ఇది ఒక ఫండింగ్ మెకానిజం, పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేసే మెకానిజం ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది. మరి పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఎందుకు చేయాలంటే చేయాలి. పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ డెమోక్రటిక్ అసోసియేషన్. డెమోక్రసీలో పొలిటికల్ పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ. ఒకవేళ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ లేకపోతే అందరూ ధనవంతులే దాంట్లో నుంచి టికెట్ తీసుకొని కంటెస్ట్ చేసి గెలిచే అవకాశం ఉంది. వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫర్ వేరియస్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. అది పొలిటికల్ పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి పొలిటికల్ పార్టీ అనేటువంటిది ఫండింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ లెజిటిమేట్. పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఉండాల్సిందే. ఎస్, అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ అనేటువంటిది కూడా పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇచ్చేటువంటి ఒక స్కీమ్, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. 2018లో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్. ఈ స్కీమ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎక్కడ, ఏ కేసులో? ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 5 జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ హెడ్ చేసినటువంటి బెంచ్ ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అంటే అసలు వాట్ ఈజ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్? ఇట్ ఈస్ లైక్ ఎ బాండ్ ఈజ్ లైక్ ఎ ప్రామిసరీ నోట్. ఇది ఒక ప్రామిసరీ నోట్ లేదా ఇది బేరర్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది. వాట్ ఈజ్ ఈ బేరర్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే, ఇప్పుడు మనం చెక్ ఇష్యూ చేస్తాం ఎవరికైనా, మన సంతకం పెట్టేసి చెక్ ఇస్తాం. దాని మీద ఎవరి పేరు రాసుకుంటే వాళ్ళు ఎన్క్యాష్ చేసుకోవచ్చు. దాన్ని బేరర్ చెక్ అంటాం. ఏమంటాం? బేరర్ చెక్. ఇది కూడా ఎలక్టోరల్ బాండ్ కూడా బేరర్ చెక్ లాంటిదే. ఇష్యూ మనం ఎవరి పేరు మీదనైనా దాన్ని ఇవ్వచ్చు. అది ఎవరికి, ఆ బాండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎన్క్యాష్ చేసుకోవచ్చు. దాని మీద ఎవరి పేరు ఉండదు. ఐదర్ డోనార్ పేరు ఉండదు, ఆ రెసిపియంట్ పేరు ఉండదు. కాబట్టి అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఎన్క్యాష్ చేసుకునేదాన్ని మనం బేరర్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. అది దాని మీద పర్టికులర్ పేరు ఉండదు. నా దగ్గర ఉంటే నేనే ఎన్క్యాష్ చేసుకోవచ్చు, నీ దగ్గర ఉంటే నువ్వే ఎన్క్యాష్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎన్క్యాష్ చేసుకునేటువంటి దాన్ని మనం బేరర్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. హౌ డస్ ఇట్ వర్క్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ, ఐ వాంట్ టు డొనేట్ టు ఏ పొలిటికల్ పార్టీ, పార్టీ బి. ఐ గో టు ఎస్బీఐ, ఐ ట్రాన్స్ఫర్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిడి ఆర్ చెక్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్. మనీ చేస్తే ఏ డినామినేషన్స్ 1000, 10,000, 1 lakh, 10 lakh అండ్ 1 crore వరకు నేను చేసేసి బాండ్స్ని ఎన్నిసార్లు అయినా కొనవచ్చు. దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎస్బీఐ ఇష్యూస్ మీద బాండ్, ఎంత అమౌంట్కి అయితే అంత బాండ్ ఇస్తుంది. ఐ విల్ టేక్ దిస్ బాండ్ అండ్ ఐ గివ్ ఇట్ టు పొలిటికల్ పార్టీ బి. అండ్ బి వితిన్ 15 days అప్రోచెస్ ద ఎస్బీఐ అండ్ ఇట్ ఎన్క్యాషెస్ ఇట్. ఎస్బీఐకి వెళ్ళి ఎన్క్యాష్ చేసుకుంటుంది అండ్ ద మనీ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ద బి, బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ది బిలో అది మనీ క్రెడిట్ అవుతుంది. 15 days లోపు కనుక బి అప్రోచ్ కాకపోతే ది ఆల్ మనీ గోస్ టు ది పిఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుంది. మరి ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈజ్ ఎంటైటిల్ టు హ్యావ్ దిస్ బాండ్ అంటే నో, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ ఎంటైటిల్. ద పొలిటికల్ పార్టీ దట్ సెక్యూర్డ్ 1% of votes, 1% of votes, the registered political party that secured 1% of votes in the previous election is eligible to have this electoral bond. ఇది
దీని యొక్క ఎలక్ట్రల్ బాండ్ యొక్క బేసిక్స్ వచ్చేసి దిస్ ఇస్ ఎ బేరర్ ఇన్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్. ఎనీబడి కెన్ గో అండ్ పర్చేస్ ది ఎలక్ట్రల్ బాండ్. ఇక్కడ ఓన్లీ ఎస్బీఐ మాత్రమే వాజ్ ఆథరైజ్డ్ బ్యాంక్ టు ఇష్యూ ద బాండ్ అండ్ టు ఎన్కాష్ ద బాండ్. ఇది ఒక దాన్ని కూడా గుర్తుపెట్టుకో. ఇట్ వాజ్ ఓన్లీ ది ఆథరైజ్డ్ బ్యాంక్. ఎవరైనా పోవచ్చు. ఇక్కడ ఈ బాండ్ పైన ది బాండ్ డస్ నాట్ కంటైన్ ది డోనర్ నేమ్ ఆర్ ది రెసిపియంట్ నేమ్ ఆల్సో. ఎవరికి ఉండదు, నేమ్ ఏమీ ఉండదు, ఎవరైనా ఎన్కాష్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది ఫండమెంటల్ థింగ్స్ అబౌట్ ది ఎలక్టోరల్ బాండ్. ఈ ఎలక్టోరల్ బాండ్స్ బెనిఫిట్ ఏమున్నాయని చెప్పేసి అంటుంది గవర్నమెంట్ అంటే, ఇట్ ఆల్రెడీ పర్సన్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ఏ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ దేర్ చాయిస్. ఏ పర్సన్ అయినా ఏ పొలిటికల్ పార్టీకైనా ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ప్రివెంట్స్ అన్రెగ్యులేటెడ్ కాంట్రిబ్యూషన్స్ త్రూ క్యాష్ తోటి అన్రెగ్యులేటెడ్ కాంట్రిబ్యూషన్స్ ఉండకుండా, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్ కాబట్టి పర్సన్ ఏ ఆల్సో బ్యాంక్ అకౌంటింగ్ హోల్డర్ ఉంటాడు, బి ఆల్సో బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్. ఈ అన్రెగ్యులేటెడ్ క్యాష్ డొనేషన్స్ని ఇట్ ప్రివెంట్స్ అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి వీ కెన్ కర్బ్ ది బ్లాక్ మనీ అని చెప్పేసి కూడా అంటున్నారు. బ్లాక్ మనీ కూడా ఆపేయచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎనానమిటీ ఉంటుంది దీంట్లో. ఎనానమిటీ అంటే ఎవరి పేరు ఉండదని చెప్పినాం కదా, కాబట్టి ఇన్ దిస్ వే వీ కెన్ ప్రొటెక్ట్ ది డోనర్ ఫ్రమ్ ది అన్టువర్డ్ retribution or retaliation from the political party that has not received the contributions from A. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి కాంట్రిబ్యూట్ చేసింది కానీ ఎలక్షన్లో సి విన్ అయ్యిండు. ఇప్పుడు ఇది కనుక తెలిస్తే ఎనానమస్ లేకపోతే ఇతను ఫండింగ్ చేసిన విషయం సికి తెలిస్తే సి మే టేక్ రిటాలియేషన్ అగెన్స్ట్ ఏ, మే టేక్ రివెంజ్ అగెన్స్ట్ ఏ. కాబట్టి ఇక్కడ ఎనానమిటీ ఉంది కాబట్టి దట్ మీన్స్ ఏ ఎవరికి డొనేట్ చేసిండో ఎవరికి తెలియదు కాబట్టి షీ కెనాట్ టేక్ రివెంజ్ అగెన్స్ట్ ఏ. కాబట్టి ఎనానమిటీ అనేటువంటిది ఇట్ ప్రొటెక్ట్స్ ది ఏ ఫ్రమ్ ది అన్వాంటెడ్ రెట్రిబ్యూషన్స్ ఆర్ రిటాలియేషన్స్ ఫ్రమ్ ది పొలిటికల్ పార్టీ టు విచ్ హీ హ్యాస్ నాట్ డొనేటెడ్. అతను ఏ పార్టీకి డొనేట్ చేయకపోతే ఆ పార్టీ రిటాలియేషన్ పగ తీర్చుకునేటువంటి అవకాశం లేకుండా ఎనానమిటీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కాన్ఫిడెన్షియాలిటీ ఏదైతుందో ఇది ఎంకరేజ్ చేస్తుంది డోనార్స్ని టు ప్రమోట్ కాంట్రిబ్యూషన్స్ టు ది పొలిటికల్ పార్టీస్. క్లీన్ మనీని కాంట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మోర్ ఎవర్ గవర్నమెంట్ అంటుందంటే సిటిజన్స్ డు నాట్ హ్యావ్ రైట్ టు నో ద పొలిటికల్ పార్టీ ఫండింగ్. పొలిటికల్ పార్టీ ఫండింగ్ తోటి సిటిజన్స్కి దే డు నాట్ హ్యావ్ రైట్. వాళ్ళకేం రైట్ ఉన్నది? ఎందుకంటే దిస్ ఎంటైర్ థింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ ఏ డోనర్ అండ్ ఏ పొలిటికల్ పార్టీ అండ్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ దే ఆర్ టూ ఆర్ ప్రైవేట్ థింగ్స్. కాబట్టి సిటిజన్స్కు సంబంధం లేదు. దే డు నాట్ హ్యావ్ రోల్. అవునా, వీ డు నాట్ వాంట్ టు నో ద సిటిజన్స్ అవర్ ఫండింగ్ అని చెప్పేసి పొలిటికల్ పార్టీ అంటుంది. సిటిజన్కి ఆ రైట్ లేదని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది ఈ విషయంలో. ఎస్, మరి కోర్ట్ ఏమంటుంది? బిఫోర్ దట్ ఏ అమెండ్మెంట్స్ ఎగ్జిస్టింగ్ లాస్కు తీసుకొచ్చింది ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే, ఫస్ట్ ఐటీ యాక్ట్ 13A ఏం చెప్తుంది ఇంత ముందుకు బిఫోర్ ఎలక్టోరల్ బాండ్స్ అంటే, ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఒక రికార్డ్ని మెయింటైన్ చేయాలి. ఏ రికార్డ్ని? 20,000 రూపీస్ కంటే ఎక్కువ అది డొనేషన్స్ కనుక తీసుకుంటే ఫ్రమ్ ఎనీ పర్సన్ 20,000 కంటే ఎక్కువ డొనేషన్ కనుక తీసుకుంటే దాన్ని ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలని చెప్తుంది ఐటీ యాక్ట్ 13A సెక్షన్ 13A. అదేవిధంగా 29C ఆఫ్ RPA యాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ పొలిటికల్ పార్టీ షుడ్ మెయింటైన్ ఏ రికార్డ్ విత్ రెస్పెక్ట్ టు ద డొనేషన్. 20,000కి ఎబోవ్ తీసుకున్నటువంటి డొనేషన్కి ఇది కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 20,000 కంటే 20,000 ఎబోవ్ ఎంతమంది నుంచి ఇది డొనేషన్స్ తీసుకుందో దానికి సంబంధించిన రికార్డ్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి 29C రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ కంపెనీ యాక్ట్ సెక్షన్ 182 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, ఓన్లీ ద ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ షుడ్ డొనేట్ టు ద పొలిటికల్ పార్టీ. ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ ఎంత చేయాలి? క్వాంటమ్ ఆఫ్ డొనేషన్ 7.5% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ని చేయాలని చెప్పేసి చెప్తుంది. దీస్ ఆర్ ద క్లాజెస్. కానీ ది ఫినాన్స్ యాక్ట్ 2017 ఏం చెప్తుంది అంటే, ఇవన్నిటిని ఎగ్జామ్ట్ చేసింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి ఇవేవి అప్లై అవ్వవు.
ఈ సెక్షన్ 13A ప్రకారం 20,000 రికార్డ్ చేయాలి, సెక్షన్ 29 ప్రకారం 20,000 అబోవ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ డొనేషన్స్ రికార్డ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ ఈ రెండింటిని ఎగ్జామ్ చేసింది. కంపెనీ యాక్ట్లో మోడిఫికేషన్స్ ఏం చేసింది అంటే నాట్ ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, ఈవెన్ లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా డొనేట్ చేయొచ్చు. క్వాంటమ్ ఆఫ్ డొనేషన్ 7.5% కూడా ఇది రిమూవ్ చేసింది. దీస్ ఆర్ ది మోడిఫికేషన్స్ టు ది ఎగ్జిస్టింగ్ లాస్. ఈ ఎగ్జిస్టింగ్ లాస్ని అన్నింటిని కూడా ఎగ్జాంప్ట్ చేసింది. నో నీడ్ ఆఫ్ మెయింటైనింగ్ రికార్డ్స్ అండర్ ఐటీ యాక్ట్ 13 సెక్షన్ 13A, నో నీడ్ ఆఫ్ మెయింటైనింగ్ రికార్డ్స్ విత్ రెస్పెక్ట్ టు ది అబౌట్ 20,000 డొనేషన్స్ అండర్ 29C ఆఫ్ ఆర్పీ యాక్ట్, ఇది కూడా ఎగ్జాంప్ట్ చేసింది. నెక్స్ట్ కంపెనీస్ యాక్ట్లో మాడిఫికేషన్ చేసింది. నాట్ ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, ఈవెన్ లాస్ మేకింగ్ కంపెనీస్ ఆల్సో క్యాన్ డొనేట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇక్కడ వీటన్నిటిని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అన్నది. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అన్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ ప్రొటెక్టింగ్ ది ఇన్ఫర్మేషనల్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తున్నాం మేము, అతని నేమ్ బయట పెట్టలేదు కాబట్టి అతనికి ప్రైవసీ ఉంది అని చెప్పేసి అంటుంది. ప్లస్ వాట్ అబౌట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్? రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి ఏంటిది? మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం ద సిటిజన్స్ హ్యావ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఫండమెంటల్ రైట్ టు ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ. ఓకే, ఇట్ ప్రొటెక్ట్ ద సిటిజన్ ఫ్రమ్ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ది పొలిటికల్ పార్టీ విచ్ హ్యాస్ నాట్ డొనేటెడ్. మరి ఈ రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని ఉంటుంది. ఏది బెటర్ అయితే, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అయితే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటాం. ఇక్కడ ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ అంటే 20,000 బిలో కనుక డొనేషన్ విషయంలో ఇన్ఫర్మేషనల్ ప్రైవసీని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇతనికి ఏం మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ లేదు, 20,000 మాత్రమే ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తుందంటే ఈ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ద పాలసీస్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ. అతను ఆ పొలిటికల్ పార్టీ యొక్క పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. బట్ ఇఫ్ ఈజ్ డొనేటింగ్ మోర్ దాన్ 20,000, అలాంటి సందర్భంలో అతని ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పాలసీస్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది బిగ్ డోనర్స్. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. 20,000 లోపు డొనేట్ చేయడంలో లెజిటిమేట్ అది, అతని పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. కానీ 20,000 అబౌట్ డొనేట్ చేస్తున్నప్పుడు అతని పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు. అది తెలుసుకునేటువంటి రైట్ ఓటర్కు ఉంటుంది అండర్ ఆర్టికల్ 19(1)A. కాబట్టి ఆర్టికల్ 19(1)Aని ఇన్ఫ్రింజ్ చేస్తుంది. కాబట్టి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇంకా మోరెవర్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 182 క్లాజ్ 1లో ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్కే డొనేట్ చేసేటువంటి పర్మిషన్ ఇవ్వడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఓన్లీ 7.5% ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ మాత్రమే డొనేట్ చేసేటువంటి అవకాశం ఇవ్వడం వల్ల, ఎందుకంటే ప్రాఫిట్ మేకింగ్ ఆల్రెడీ ద కంపెనీ ఈజ్ మేకింగ్ ప్రాఫిట్స్ కాబట్టి ఇట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద క్విడ్ ప్రోకో. పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత దాంతో క్విడ్ ప్రోకో చేయాల్సిన అవసరం ఈ పార్టీకి ఈ కంపెనీకి ఉండదు, సిన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కాబట్టి. కానీ ఇది ఎలక్ట్రల్ బాండ్ స్కీము ఫైనాన్స్ యాక్ట్ 2017 ద్వారా లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా మనం డొనేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చినాం. లాస్ మేకింగ్ కంపెనీ అనేటువంటిది తర్వాత అధికారంలో వచ్చిన పార్టీతోటి క్విడ్ ప్రోకోలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గివ్ అండ్ టేక్. క్విడ్ ప్రోకో అంటే ఎస్ ఐఎమ్ డొనేటింగ్ మనీ టు యూ అండ్ ఆఫ్టర్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు పవర్ హెల్ప్ మీ అండ్ బ్రింగ్ మీ ద పాలసీస్ అండ్ ఫ్రేమ్ ద పాలసీ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ దే ఆర్ హెల్ప్ఫుల్ టు మీ అని చెప్పేసి ఈ లాస్ మేకింగ్ కంపెనీ డీల్ చేసుకోవచ్చు. దాన్ని మనం క్విడ్ ప్రోకో అంటున్నాం. కాబట్టి ఈ గ్రౌండ్లో కూడా అది అన్కాన్స్టిట్యూషనల్. ఏదైతే ఫండింగ్ చేయాలనుకుంటున్నప్పుడు మనకు ఆల్రెడీ ఎలక్టోరల్ ట్రస్ట్లు ఉన్నాయి. స్మాల్ అమౌంట్ అయితే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా పెద్ద అయితే మనకు ఆల్రెడీ వీ హ్యావ్ ఎ మెకానిజం. ఎలక్టోరల్ ట్రస్ట్ ఉన్నాయి ఫర్ లార్జర్ అమౌంట్స్. ఆ ఎలక్టోరల్ ట్రస్ట్ మెకానిజం తోటి కూడా మనం ఫండ్లని ఇలా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పింది. కాబట్టి ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్. ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్కి అగెనెస్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్విడ్ ప్రోకో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేర్ఫోర్
ది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఇది 5 జడ్జెస్ బెంచ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పిచ్చింది. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.